హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ దాని యొక్క పూర్తి వివరాలు, ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క సెలక్షన్ ప్రొసీజరు, దాని యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్స్, పూర్తి వివరాలు ఈ వీడియోలో పెడతాను గైస్. డోంట్ స్కిప్ ఇట్ గైస్. ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ డేట్ 2024, సిబిటి ఎగ్జామ్ ఫర్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఇన్ సెప్టెంబర్. సిబిటి మోడ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో దాని యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆర్పిఎఫ్ ఎగ్జామ్ డేటు, అడ్మిట్ కార్డు, ఎస్ఐ ఎగ్జామ్ ప్యాటర్న్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ డేటు. RPF SI exam date 2024. The Railway Recruitment Board has recently scheduled about the RPF SI exam date 2024 between September and October 2024. Exact date will be announced soon by RRB. For candidates, it is suggested that they are required to go to official website of RRB frequently for regular updates about RPF SI exam schedule. సో అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళిపోతే పూర్తి వివరాలు మనకు వస్తాయి. ఆర్పిఎఫ్ ఎగ్జామ్ డేట్ 2024 ఓవర్వ్యూ. ఈవెంట్స్ ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ డేట్ 14th April. ఆర్పిఎఫ్ ఎస్ఐ అడ్మిట్ కోడ్ టు బి అనౌన్స్డ్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4660. ఫ్రమ్ అప్లై 14 April to 14 May. అలాగే ఫ్రమ్ కరెక్షన్ డేట్ 15 May to 24 May. ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ డేట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్. ఆర్పిఎఫ్ ఎస్ఐ రిజల్ట్ టు బి అనౌన్స్డ్. అంటే ఎగ్జామ్ అయితేనే కదా రిజల్ట్ వస్తుంది, సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో అవుతుంది. RRB will conduct RPF SI exam 2024 at various exam center at various cities. It will be computer based exam. So computer based exam చూసారు కదా. RPF selection process. RPF selection process for the post of RPF sub inspector post is as per written below. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే సిబిటి, పిఎంటి, పిఈటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ 2024. For appearing in computer based test, a physical efficiency test, physical measurement test and document verification. The RPF admit card will be released online individually. Admit card will be issued 7 to 10 days. 7 to 10 days లో వచ్చేది. RPF ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ ఎస్ఐ ఆథమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం 120 క్వశ్చన్లు అంటే 35, 35, 50. టోటల్ మార్క్స్ కూడా 35, 35, 50 అంటే 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ MCQS అంటే మల్టిపుల్ చాయిస్. టైం డ్యూరేషన్ 1 hour 30 minutes. 1 hour 30 minutesలో 120 బిట్స్, 120 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఉంది, హాఫ్ మార్క్ అన్నమాట. 1/3 మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఓన్లీ ఫర్ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ కానీ పెడితే 1/3 మార్క్స్ పోతాయి. మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్కి వచ్చి +1 అంటే ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్, ఒక కరెక్ట్ ఆన్సర్ అంతే. అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అటెంప్ట్ చేయలేని వాటికి అయితే ఒక్క మార్క్ కూడా తీయడు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే ఎస్ఐ మేల్, ఎస్ఐ ఫీమేల్కి ఏంటంటే ఎస్ఐ ఫీమేల్కి 1600 meters లేదు, ఓన్లీ 800 meters. లాంగ్ జంప్ ఉంది, హై జంప్ ఉంది, 9 feet, 3 feet. ఎస్ఐ మేల్కి ఏంటంటే 1600 meters 6 minutesలో డెడ్ ఈజీగా కొడతారు. ఆర్మీయే కొట్టచ్చు 5 నిమిషాల్లో, దీన్ని కొట్టలేరా ఈజీ. అలాగే 800 meters లేదు. లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3 feet. ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ డేట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఆర్పిఎఫ్ యొక్క ఎగ్జామ్ డేట్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్. ఐడి ప్రూఫ్ అంటే వాటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్స్ ఉంటాయి కదా అవి కానీ, ఏదైనా సరే ఆ మూడాట్లో ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళి, మూడాట్లో అంటే వాటర్ ఐడి, ఆధార్ కార్డు వాటితో పట్టుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసేయచ్చు. ఇదంతా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎగ్జామ్ రాస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన కలిగించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి. లాస్ట్గా ఇదే జాబ్ పక్కా వచ్చేయాలి అందరికీ. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమామ.